దేని నుంచి దేవుడు కాపాడుతాడు? కీడు నుంచి కాపాడుతాడు, శ్రమల నుంచి కాపాడుతాడు, మరణం నుంచి కాపాడుతాడు, ఉగ్రత నుంచి కాపాడుతాడు, సాతాను శక్తి నుంచి కాపాడుతాడు, భక్తిహీన చేతుల నుంచి కాపాడుతాడు, అపాయం నుంచి కాపాడుతాడు, శత్రువు నుంచి కాపాడుతాడు, నరకం నుంచి కాపాడుతాడు, పాపంలో పడిపోకుండా కాపాడుతాడు, శరీరాన్ని కాపాడుతాడు, ప్రాణాన్ని కాపాడుతాడు, ఆత్మని కాపాడుతాడు, ఇంకా చెప్పండి అప్పుల నుంచి కాపాడుతాడు, నోటి మాటల వల్ల కలుగు నొప్పి కలగకుండా కాపాడుతాడు, ఇంకా ప్రతి విధ రోగం నుంచి కాపాడుతాడు, వ్యసనాల నుంచి కాపాడుతాడు, సోషల్ మీడియా నుంచి కూడా కాపాడుతాడు. ప్రపంచం అంతా దేని మీద నడుస్తుంది చెప్పండి? సోషల్ మీడియా వల్ల నడుస్తుంది. ప్రతి ఒక్కరు దేని మీద ఆధారపడతారంటే సోషల్ మీడియా మీద ఆధారపడతారు అన్నమాట. సోషల్ మీడియాలో చెడ్డ ఎక్కువ ఉంటాయి, సోషల్ మీడియాలోనే ఎక్కువ ఫేక్ న్యూస్ ఉంటాయి. ఏమిటో చెప్పండి? ఫేక్ న్యూస్ ఉంటాయి. ఫేక్ అంటే ఏంటి? అబద్ధాలు ఉంటాయి అన్నమాట. అన్నీ ఎక్కువ అబద్ధాలు ఉంటాయి. దాన్ని నమ్మేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సారి ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? నమ్ముతున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఎవరికి చెప్పక్కర్లేదు. ఈ సోషల్ మీడియా నుంచి ఎవరు రక్షిస్తారు చెప్పాలంటే? ఎవరు కాపాడుతారు? అసలు కాపాడేవాడు ఎవరు ఉన్నారా? మనల్ని కాపాడే దేవుడు నిజమైన దేవుడు. ఆయన పేరేంటి చెప్పండి? నిజమైన దేవుడు ఆయన. నిజాన్ని తెలుసుకోవాలంటే కనుక ఇన్ని న్యూస్ల్లో నిజం తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు వీధుల్లోంచి బయట లోపలికి వెళ్తుంటే ఎవరు కనబట్టలేదండి? ఆడవాళ్ళు కనబట్టలేదు, మగవాళ్ళు కనబట్టలేదు, పిల్లలు కనబట్టలేదు, ఎవరు అసలు కనబట్టలేదు. ఈ అన్ని డోర్లు వేసేసి ఉన్నాయి అంతే. ఈవెన్ పల్లెటూరులో కూడా. ఎందుకు అంటే వాళ్ళకు లోపల ప్రపంచం ఉంది. ఏ ప్రపంచం? సోషల్ మీడియాని ప్రపంచం ఉందండి. ఈ ప్రపంచాన్ని చూడవలసిన అవసరం లేదు. హృదయాన్ని ఏం చేస్తున్నది? కబళించేస్తున్నమాట. అంటే ఎక్కడ కాపాడాలంటే మనుషుల్ని ఆలోచనలు కాపాడాలి, తలంపులు కాపాడాలి, హృదయాన్ని కాపాడాలి, వ్యక్తిగత జీవితాలు కాపాడాలి. తలంపులు చెడిపోతున్నాయి, ఆలోచనలు చెడిపోతున్నాయి, మార్గాలు చెడిపోతున్నాయి, తీసుకునే నిర్ణయాలు పాడైపోతున్నాయి. ప్రపంచానికి భవిష్యత్తు ఏమైనా ఉందంటే లేకుండా అయిపోతుందండి. ఇప్పుడు ఎందుకు మీడియా అంటే ఒక మంచి కార్యానికని చూస్తే ఏంటయ్యా దాన్ని చెడ్డకు ఉపయోగించుకుంటున్నారు అన్నమాట.